పల్నాడు జిల్లా నరసరావుపేట అట్టడుగు అణచివేయబడిన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్లోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు ముస్తేల జయరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ గారి జయంతిని ప్రపంచ దేశాలలో మెజారిటీ దేశాలు గొప్పగా నిర్వహిస్తూ ఉంటే భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని, కులం పేరిట మతం పేరిట దాడులు చేస్తూ వర్గాలుగా విభజిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, ఇప్పటికైనా పాలకులు అంబేద్కర్ గారి ఘన నివాళులు అర్పించటం అంటే నైతికంగా పౌరుడు అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని తెలియజేశారు. తదుపరి బాపనయ్య నగర్ 12వ వార్డు నుండి ర్యాలీగా పల్నాడు రోడ్లో గల అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు వచ్చి తదుపరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాలా, 12వ వార్డు మాజీ కౌన్సిలర్ షీలు బాబురావు, షేక్ మస్తానవలి, గడ్డిపర్తి పాపారావు, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు ఉస్తేల జయరావు, జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, మండల అధ్యక్షులు ముచ్చు బ్రహ్మం, రజక ఐక్యవేదిక నాయకులు వెంకటస్వామి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సమయేలు, యూత్ మండల అధ్యక్షులు కోవూరి సురేష్, ఆర్పిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య, జింగా జోజయ్య, దార్ల బ్రహ్మం, గోదా నీలాంబరం, కోండ్రు మోహన్ దాసు, దావులూరి ప్రదీప్, రాగి సుధీర్, గోదా రవి, కొండా ప్రకాష్, తోట వెంకటేశ్వరరావు, గుండెపోగు కిరణ్, కంబాల సాగర్, రాజా గుండాల, గేరా సౌరీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్లో ఉండబడేటటువంటి ప్రజానీకం ఆధ్వర్యంలో వివిధ కులాలు, ప్రజలు, విభిన్న మతాలు కలిగినటువంటి ఈ దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ప్రపంచంలోనే సుమారు 125 దేశాలు పైగా ఉంటే సుమారు 102 పైన దేశాల్లో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉండటం అనేది ఈ దేశంలో ఏ వ్యక్తికి లేనటువంటి అరుదైన గౌరవం. అలాంటి గౌరవాన్ని ఈ ప్రాంతంలో చేయటం నిజంగా మేము మాకిచ్చినటువంటి ఒక సదవకాశంగా భావిస్తూ అంబేద్కర్ గారి 135 సంవత్సరాల వేడుకలు ఈ దేశంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుండి గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి సర్పంచ్ వరకు జరపడం సంతోషమే. కానీ ఈ దేశంలో మనం చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకిచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయో, రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలు ఉన్నాయో, సమసమానత్వం అనేటటువంటివి కానీ ఏ మతానైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఇక్కడ ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాత్రమే మనకు అందిస్తే అలాంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన అయితే జరగట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈరోజు పర్మిషన్ల పేరిట అడ్డంకులు. అంబేద్కర్ గారి జయంతులు వస్తే ఓ డీజే పెట్టాలన్నా కానీ లేదా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా సంబంధిత అధికారులు అడిగేటటువంటి దుర్భరమైన పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నడుస్తూ ఉండటం నిజంగా సిగ్గుచేటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన విగ్రహాలు పెట్టమని, వ్యక్తి పూజ చేయమని చెప్పలేదు. కానీ నేను రాసినటువంటి రాజ్యాంగం సక్రమంగా అమలు చేస్తే ఎవరైనా కానీ ఒక పౌరుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే మరి ఉండబడేటటువంటి ఆ చట్టాలని గౌరవించి పరిపాలించే పరిపాలకులు చిత్తశుద్ధితో ఉండాలని చెప్పినటువంటి ఆలోచనలే పరిపాలన ఉండబడేటటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో ఉండబడేటటువంటి వాళ్ళు ఆ విధంగా పాటించాలని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి గతంలో చెప్పాం అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న ప్రతి చోట ఒక పోలీస్ కానిస్టేబుల్ని మేము సెక్యూరిటీగా ఏర్పాటు చేయాలని అడిగాం గతంలో. ఎందుకంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి ఆ వైపు చూస్తే ఎన్నో విగ్రహాల మీద దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో విగ్రహాలకి కళ్ళజోళ్ళు పీకారు, ఏళ్ళు ఎరగొట్టారు, మలాలు పూశారు, చెప్పులు దండలేశారు. అలాంటి సంస్కృతిని విడనాడాలంటే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రభుత్వ ఖర్చులతోటి ప్రతి మండల కేంద్రంలో
జ్యోతిరావు పూలే గారు అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాలమహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి కుల దళిత ప్రజా సంఘాలకి, ఈ వార్డు మరి ఇన్ఛార్జి కానీ లేకపోతే మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అంబేద్కర్ గారు 135 సంవత్సరాల జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి, అట్టడుగు అణిచివేయబడిన వర్గాల హక్కుల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేట కేంద్రంలో మాలమహానాడు, జనజాగృతి మహిళా మండలి అలాగే వివిధ దళిత కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 సంవత్సరాల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉండబడినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు నామమాత్రంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయిలో ప్రపంచంలో సుమారు 125 పైన దేశాలుంటే 102 పైన దేశాలు అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఒక భారతదేశం మాత్రమే కాదు, సుమారు 125 దేశాలు అంబేద్కర్ గారి జయంతిని కొనసాగిస్తూ ఉన్నాయి. కేవలం మరి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల్ని, అంబేద్కర్ గారు ఈరోజు సమసమానత్వం కావాలని, అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని, అంబేద్కర్ గారు ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అనేటటువంటి హక్కులు కానీ మహిళలు భర్త చచ్చిపోతే ఊరికి దూరంగా ఉండాలి, మరో పెళ్లి చేసుకోకూడదంటే మహిళలు ఈరోజు సమాజంలో సగర్వంగా రోడ్డు మీద తిరగలిగే శక్తి ఇచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, వృద్ధుల్ని పిల్లలు చూడకపోయినా వాళ్ళకు ఉండబడేటటువంటి హక్కుల్ని చట్టాలు ఇచ్చినటువంటి మహనీయుడు. కానీ ఈరోజు అంబేద్కర్ గారిని ఒక కులానికి, ఒక మతానికి, కొంత ప్రాంతానికే మాత్రమే అంటగట్టి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం అంటే కొన్ని పల్లెల్లో మాత్రమే ఉండాలని, అంబేద్కర్ గారి విగ్రహం అంటే కొన్ని కులాలకే పరిమితం చేస్తున్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ఒకటే చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారు ఈరోజు మీకు రాజ్యాంగం రాసిచ్చింది ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికి కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడి దగ్గర నుండి ఈ దేశంలో వయోవృద్ధుల వరకు అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కులాలను చూడకుండా, మతాలను చూడకుండా, వ్యక్తులను చూడకుండా అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని మాత్రమే మీరు పరిపాలించాలే తప్ప ఈరోజు మతాలను తీసుకొచ్చి, ఈరోజు కులాలను తీసుకొచ్చి, ఈరోజు ఈ కులాలంటే ఈ ఊరికి దూరంగా ఉండాలి, ఈ మతాలంటే ఈరోజు మనం చూసాం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులు మరో మతాన్ని క్రైస్తవులుగా తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదని, అలాగే కులాలు కూడా ఈరోజు అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మనోభావాలను దెబ్బతీసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. మీరు అంబేద్కర్ జయంతులకి, వర్ధంతులకి దండలు వేయడం కాదు, సామాజికంగా పౌరుడు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతారన్నటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలని మాలమహానాడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నాడో దాని ప్రకారం ఈ దేశంలో నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిరావు పూలే గారి, అంబేద్కర్ గారి ఇరువురి విగ్రహాలని ప్రతి ప్రభుత్వ మండల కేంద్రాల ముందు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని మాలమహానాడుగా కోరుతూ మరొకసారి 135 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.